నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. ఎవరైనా సరే కనుక ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ చెప్పండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడైతే మీకు వస్తూ ఉంటాయి, మీకు నోటిఫికేషన్లు అండి. మీకు కనిపించేది బోన్ మీల్ అండి. ఇది చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక చక్కటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. నేనైతే ఈ ఫెర్టిలైజర్ని నా మొక్కలకైతే నేను 2 నెలలకు ఒకసారి అయితే ఇచ్చేదానండి. ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ సీజన్, నేనైతే ఇప్పుడు నెలకు ఒకసారి అయితే ఈ బోన్ మీల్ అయితే ఇస్తానండి. అంతకు ముందర వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మొక్క చుట్టూతో కిచెన్ వేస్ట్ అయితే నేను వేసానండి. మన క్యాలీఫ్లవర్ ఆకులతో ఇదంతా కిచెన్ వేస్ట్ ఎండిపోయి చక్కగా మెన్యూర్గా తయారైపోయింది. అవి ఎందుకు అలా ఉంచానంటే హీట్ అనేది మొక్కకి తగలకోకుండా ఉంటుందని ఆ వేస్ట్ నా ఎండిపోయిందంతా నేనైతే నా మొక్కల మీదే ఉంచానండి. ఈ బోన్ మీల్ అనేదండి ప్రతి పండ్ల మొక్క కానీ పూల మొక్క కానీ లేకపోతే మనం దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఒక్కదానికి అనేదే కాదండి. కానీ మనం పెంచుకునే పండ్ల మొక్కల్లో ఈ డ్రాగన్ అనేది చాలా సింపుల్గా మనం పెంచుకోవచ్చు. ఎండ తగిలితే చాలండి. దీనికి సూర్యరశ్మి అనేది బాగా తగలాలన్నమాట. వాటర్ అనేది మాత్రం చాలా తక్కువ పోయాలండి. 4 డేస్కి ఒకసారి కానీ 5 డేస్కి ఒకసారి కానీ మనం వేస్తే చాలండి వాటర్. విత్తనాలతో అయితే 3 ఇయర్స్ పడుతుందండి. అదే మనం కాండంతో పెంచుకుంటే కనుక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు వస్తుంది. ఎప్పుడైనా సరే మనం మొక్క పెట్టేటప్పుడు ముదురు కాండం మొక్క పెట్టాలండి. అలాగే ఫ్రూట్ వచ్చిన కాడ మనం పెట్టినట్లయితే ఇంకా తొందరగా ఫ్రూట్స్ అనేది రావడానికి అయితే సహాయం. చూస్తున్నారు కదా, అవి పాకేసినాయండి గోడకి సపోర్ట్ తీసుకొని. అయితే ఈ విధంగా అయితే నేను చుట్టూతో ఈ బోన్ మీల్ని జల్లేసి సాయిల్ని కూడా కప్పేయడం అయితే జరిగిందండి. ఇది ఇవ్వడం వల్ల పండు సైజు మనకు బాగా పెరుగుతుంది, ఎక్కువ కాపు మనం తీసుకోవచ్చు అనమాట. అంతే కదండి, సాయిల్ కలిపేటప్పుడే నేను కలిపేస్తాను. ఇలా వేస్ట్గా వచ్చిన పిలకలను కూడా నేనైతే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేస్తానండి. ఎందుకని అంటారు, ఈ వేస్ట్ పిలకలు మనం ఎక్కువ ఉన్నా కూడా బలం అనేది పిలకలకు పోతుందండి. అందుకని నేనైతే ఎప్పటికప్పుడు ఇలాగ వేస్ట్గా వచ్చేవి తీసేస్తూ ఉంటానండి. దీన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా కటింగులతో పెంచుకోవచ్చు. మనం ఎంత ప్రూన్ చేస్తూ ఉంటే అంత బాగా కూడా మనకి కాయలు అనేది అయితే వస్తుందండి. నేనైతేనండి ఈ కాడలు అనేది చాలామందికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే చాలామందికి ఒక హాఫ్ వరకు వాళ్ళు కూడా పెంచుకున్నారు. చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే ఇలాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య